ఇంట్లో కూరగాయలు ఏమీ లేవండి. ఇంక ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే ఇంక టమాటీలు అయితే ఉన్నాయి. 3 టమాటీలు అయితే తీసుకున్నాను. అలాగే 2 బంగాళదుంపలు అయితే ఉన్నాయి. ఇంకా ఉల్లిపాయలు కూడా ఉన్నాయి. ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకొని ఇంకా కట్ చేసుకున్నానండి. ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీనికి ఏం పేరు పెడతారో మీ ఇష్టం అండి. నేనైతే టమాటీ రైస్ అని పేరు పెట్టానండి. ఇంక స్టవ్ ఆన్ చేసుకొని ఇంక కుక్కర్ అయితే పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఇంక కొంచెం నెయ్యి అయితే వేసుకొని ఇంక బిర్యానీ గింజలు ఉంటాయి కదండి, అవన్నీ కొంచెం వేసుకొని బాగా ఫ్రై అయినాక ఇంక ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకున్నానండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంక వెల్లుల్లిపాయలే ఉన్నాయి, అవి దంచుకొని అయితే వేసుకున్నాను. ఇంకా చూడండి బాగా మగ్గిపోయింది. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు, అలాగే ఇంట్లో గరం మసాలా ఉంటే అది కొంచెం వేసేసుకున్నానండి. వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత నేనైతే గ్లాసుడు బియ్యం తీసుకున్నానండి. అందుకనే 2 గ్లాసులు వాటర్ అయితే వేసాను. బాగా మరుగుతున్నప్పుడు ఇంక బియ్యం కడుక్కొని బియ్యం కూడా వేసేసాను. అందులో బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయింది లేదా చూసుకున్నాను. కరెక్ట్ గా సరిపోయింది. ఇంక కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర వేసేసి ఇంక విజిల్ అదే మూత అయితే పెట్టేశాను. ఇంక విజిల్ అయితే పెట్టేశాను. 4 విజిల్ అయితే వచ్చాయండి. వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంక స్టవ్ ఆఫ్ చేసాక ఇంక చల్లారి పెట్టాను. కాసేపు చల్లారి పెట్టాక ఇంక స్టవ్ ఓపెన్ చేశానండి. స్మెల్ అయితే మామూలుగా లేదు. ఇంక మా హిమో నన్ను అయితే అమ్మ తినిపించి అని అడుగుతున్నాడు. ఇంక వాడికి ఇస్తే ఎలా తింటున్నాడు చూడండి, కాలిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేసుకోండి.